నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు అస్తవ్యస్త విధానాలతో జలయజ్ఞాన్ని నీరుగార్చిన సీఎం జగన్ 5 ఏళ్లలో 1,64,000 కోట్లు అవసరమైతే 35,000 కోట్లే ఖర్చు శ్రీకాకుళం జిల్లాకు ఇచ్చిన హామీలు గాలికొదిలేసిన జగన్ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని సిక్కోలు వాసుల ప్రశ్న దళిత క్రైస్తవులను ఓటు బ్యాంకుగానే వాడుకున్న జగన్ హామీలు మరచి సంక్షేమాన్ని గాలికొదిలేసి ద్రోహం పల్నాడు జిల్లా ఉప్పలపాడులో వైకాపా మూకల దౌర్జన్యం తెలుగుదేశం అభ్యర్థుల ప్రచార రథం అడ్డగింతతో ఉద్రిక్తం నెల్లూరు జిల్లా కావలిలో లారీని ఢీకొన్న కారు 3 మృతి మరో 2 పరిస్థితి విషమం మాట తప్పను మడమ తిప్పను అని పదే పదే ఊదరగొట్టే ముఖ్యమంత్రి జగన్ శ్రీకాకుళం జిల్లాకు లెక్కకు మిక్కిలి హామీలైతే ఇచ్చారు కానీ ఒక్కదాన్ని అమలు చేయలేదు 5 ఏళ్లుగా జిల్లాలో ప్రాజెక్టులు పడకేసినా పైసా విదల్చకుండా నిర్లక్ష్యం చేశారు అభివృద్ధిని అటకెక్కించారు అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా అది ఇది అనే భేదం లేకుండా అన్ని నియోజకవర్గాలకు అన్ని వర్గాల ప్రజలకు మొండిచేయి చూపిన జగన్ నేడు సిక్కోలుకు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు నర్సన్నపేట టౌన్ లిమిట్స్ లో ఆర్ఎన్బి రోడ్ వైడనింగ్ కోసం 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. నర్సన్నపేట కోసం ఈ 10 కోట్ల రూపాయలు దీనికోసం శాంక్షన్ చేస్తా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బొంటు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కోసం 40 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దీనికి కూడా 40 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తా ఉన్నాము. శ్రీకాకుళంలో కోడి రామ్మూర్తి స్టేడియం తెలుగుదేశం పార్టీ వాళ్ళు పూర్తిగా వదిలేసి వెళ్లారు. ఆ స్టేడియం పనులను స్టేడియం బాగు చేయడం కొరకు 10 కోట్ల రూపాయలు అదనంగా మంజూరు చేయమని చెప్పాడు. అది వెంటనే మంజూరు చేస్తా ఉన్నామని చెప్పి కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాం. శ్రీకాకుళం వచ్చిన ప్రతి సందర్భంలోనూ జిల్లాపై హామీల వర్షం కురిపించిన జగన్ మాటలకే పరిమితమయ్యారు. జిల్లాకు మణిహారంగా నిలిచే కోడి రామ్మూర్తి క్రీడా ప్రాంగణం పూర్తికి 10 కోట్లు మంజూరు చేస్తామన్న జగన్ హామీ నీటి మూటగానే మిగిలిపోయింది. తెదేపా ప్రభుత్వ హయాంలో కొంతమేర పనులు జరిగినా వైకాపా పాలనలో అడుగు ముందుకు పడలేదు. రన్నింగ్ ట్రాక్ కోసం ప్రతిసారి మట్టి వేస్తున్నారు తప్పితే ఎలాంటి పనులు చేయలేదు. జిల్లాలో ఆడుదాం ఆంధ్ర క్రీడలు సైతం కనీస సౌకర్యాలు లేని ప్రదేశాల్లో జరిగాయి. ఒలింపిక్ పతక విజేతను కన్న జిల్లాకు కనీసం క్రీడా ప్రాంగణం లేకుండా పోయింది. దీని నిర్మాణానికి అవసరమైన నిధులకు బటన్ నొక్కే మనసు జగనన్నకు ఎందుకు రాలేదని క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు. స్వయాన ముఖ్యమంత్రి గారే అక్కడికి వచ్చి అదే స్టేడియంలో సభ పెట్టి ఈ స్టేడియం నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తున్నాం, ధర్మాన ప్రసాదరావు గారు నాకు కోరిక కోరారు, సో ఆ కోరిక తీరుస్తున్నాను అని చెప్పేసి ఆహా ఓహో అని చెప్పి డాబులు చెప్పి కనీసం ఇంతవరకు స్టార్ట్ చేసే పరిస్థితిలో లేరు. ఎలక్షన్ దగ్గరకు వస్తుంది కదా అని చెప్పేసి ఏదో జీవో ఇచ్చేసి ఇప్పుడు టెండర్లో అది అని చెప్పేసి దొంగ నాటకాలు ఆడి స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేయకుండా వదిలేశారు. దానివల్ల క్రీడాకారుల భవిష్యత్తు అనేది దీన్ని తాకట్టు పెట్టారు. ఇక్కడ దీనికి ముఖ్యమైన కారణం ఎవరంటే ఇక్కడ ధర్మాన ప్రసాదరావు గారు జిల్లాలో కనీసం క్రీడాకారులకు వసతులు లేకుండా చేశారు. శ్రీకాకుళం ఆముదాల వలస ప్రధాన రహదారి పనులు నిలిచి ఏళ్లు గడిచాయి. దారంతా గుంతలతో ప్రమాదకరంగా తయారైంది. 5 ఏళ్లలో 24 మంది మృత్యువాత పడ్డారు. 81 మంది క్షతగాత్రులయ్యారు. ఒప్పందం ప్రకారం రహదారిని 2021 డిసెంబర్ నాటికే పూర్తి చేయాల్సి ఉన్నా 14 కోట్ల రూపాయలు గుత్తేదారులకు బకాయిలు విడుదల చేయకపోవడంతో పనులు నిలిపివేశారు. రోడ్డుపై ప్రయాణిస్తున్న ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు. సభాపతి తమ్మినేని సీతారాం, రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉన్నా కనీసం రహదారి వేయించలేకపోయారని స్థానికులు విమర్శిస్తున్నారు. సీఎం హోదాలో తొలిసారి శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన జగన్ హార్బర్ జెట్టి నిర్మాణానికి హామీ ఇచ్చారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మంత్రి సీదిరి అప్పలరాజు తన సొంత నియోజకవర్గం పరిధిలోకి వచ్చే మంచినీళ్లపేట హార్బర్ కు జెట్టి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పనులు మాత్రం సాగలేదు. నామమాత్రంగా ప్రహరీ గోడ కట్టి ఆపై గాలి కొదిలేశారు. గతేడాది ఏప్రిల్లో మూలపేట పోర్టు పనుల శంకుస్థాపన చేసిన జగన్ అప్పటి నుంచి వాటిని పట్టించుకోలేదు. బుడగట్లపాలెం హార్బర్ నిర్మాణానికి వర్చువల్ గా శంకుస్థాపన చేసిన జగన్ 5 ఏళ్ల పాటు గాలి కొదిలేసి ఎన్నికల ముందు పనులు ప్రారంభించారు. మా ప్రభుత్వం వస్తే మేము జట్టులు కడతాం, అది కడతాం, ఇది కడతాం అంటే కనీసం ఇక్కడ సర్వే కూడా చేశారు. ఇక్కడ డిమచ్చల పంచాయతీలో గల రాళ్ళపేటలో 15 కోట్ల నుంచి 20 కోట్ల వరకు సర్వే చేశారు. గెలిచిన తర్వాత అది మాటలుగా పరిమితమైంది, అది చేతల వరకు వెళ్ళలేదు. దయచేసి ఇప్పుడు గుజరాత్లో ప్రతి 20 కిలోమీటర్కి జట్టి కడతాను. అక్కడ సీఎంలు కట్టేటప్పుడు మన ఆంధ్రప్రదేశ్ సీఎంలు ఎందుకు కట్టట్లేదు నాకు అర్థం కావట్లేదు.
వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం కింద అదనపు పరిహారం అందజేస్తామని చెప్పిన జగన్ భూసేకరణ చట్టం పరిహారం కాకుండా ఎకరాకు 1,00,000 మాత్రమే ఇచ్చారు. అందులోనూ సాంకేతిక కారణాలతో 1,15,00,000 నిలిచిపోయాయి. యూత్ ప్యాకేజ్ కింద 1,31,00,000 నిలిచాయి. ఇవి కాకుండా భూ పరిహారం 12.16 కోట్లు, యూత్ ప్యాకేజ్ 11.98 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. తిత్లీ తుపానులో బాధితులకు రెట్టింపు పరిహారం హామీ పరిహాసంగా మారింది. జిల్లాలోని 12 మండలాల్లో 6,614 మంది లబ్ధిదారులకు ఇంతవరకు చెల్లింపులు చేయలేదు. సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. వంశధార స్టేజ్ 2 ఫేజ్ 2 ప్రాజెక్టుకు తెదేపా హయాంలోనే భూసేకరణకు అవసరమైన 422 కోట్లు మంజూరు చేసి గ్రామాలను తరలించారు. 85.5% ప్రాజెక్టు పనులను పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించారు. మిగిలిన పనులను సైతం వైకాపా పూర్తి చేయలేకపోయింది. అలాగే కరకట్ట పనులను గాలికొదిలేసింది. 1000 కోట్లతో వంశధార ఎడమ ప్రధాన కాలువ ఆధునీకరణ కోసం అధికారులు పంపిన ప్రతిపాదనలను పక్కన పడేశారు. తెదేపా హయాంలో 400 కోట్లు మంజూరు చేసి ఆఫ్షోర్ ప్రాజెక్టు భూసేకరణతో పాటు R&R పనులు పూర్తి చేశారు. కానీ జగన్ వచ్చిన తర్వాత ప్రాజెక్టుల జాబితాలో చేర్చి 5 ఏళ్ల పాటు ఎటువంటి పనులు చేయకూడదని జీవో విడుదల చేసింది. ఎన్నికల ముందు టెక్కలి, పలాస నియోజకవర్గాల్లో రాజకీయ లబ్ధి కోసం మరలా పనులు ప్రారంభిస్తున్నట్లు నాటకానికి తెరలేపారు తప్పితే ఒక్క పని చేయలేదు. రంగసాగరం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయలేదు. వంశధార కాలువపై ఎత్తిపోతల పథకాలకు నీరు నిలిపివేసి ఆయకట్టును ప్రశ్నార్థకంగా మార్చేశారు. రైతులకి ఎంతో మేలు చేసే ఈ అనుసంధాన కార్యక్రమాన్ని 60% పూర్తి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాలైనా పని పూర్తిగా ప్రారంభమే కాలేదు. దాని గురించి బడ్జెట్లో ఒక కేటాయింపులు కూడా చేయలేదు. మళ్ళీ నేను ప్రభుత్వంలోకి వస్తే మళ్ళీ చేస్తానని అబద్ధాలు చెప్పి ఇది చేయడమే కానీ ఏ పనైనా చేసాడు. సంతబొమ్మాలి మండలం వడ్డితాండ్రలో మత్స్యకారులు 2010 నుంచి థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. పాదయాత్రలో శిబిరాన్ని సందర్శించిన జగన్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన 1108 జీవో రద్దుకు హామీ ఇచ్చారు. కానీ 5 ఏళ్లుగా వారికి న్యాయం జరగలేదు. 1108 జీవో రద్దు కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర సందర్భంగా ఈ శిబిరం మీద ఇక్కడే కూర్చొని మీకు ఈ 1108 జీవో ఏదైతే మీకు ఇచ్చారో దాన్ని నేను రద్దు చేస్తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అని మాట ఇచ్చారు. కానీ ఈ మా సమస్య ఈ కాకరపల్లి థర్మల్ పవర్ ప్లాంట్ జీవో 1108ని ఇప్పటికీ రద్దు చేయడం చాలా దురదృష్టకరం. ఆమదాల వలసలో చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తానని జగనన్న చెప్పిన మాట చేదు మూటగానే మిగిలింది. చక్కెర కర్మాగారం పరిశీలన కోసం త్రిసభ్య కమిటీ నియమించారు. ఈ కమిటీ పరిశీలన తర్వాత షుగర్ ఫ్యాక్టరీని అమ్మకానికి పెడుతున్నారన్న సమాచారంతో రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో వ్యవహారం అక్కడికి ఆగిపోయింది. టెక్కలి మండలం రావి వలసలో మెట్కోర్ ఫెర్రో ఎల్ఐస్ పరిశ్రమను తెరిపిస్తామని పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడ్డాక న్యాయస్థానం ద్వారా వేరే యాజమాన్యం పరిశ్రమను ప్రారంభించింది. దీన్ని కొద్ది రోజులు నడిపాక మరలా పరిశ్రమను మూసేశారు. జిల్లాలో గ్రానైట్ క్వారీల పరిశ్రమలను ఆదుకుంటానన్న జగన్ అధికారంలోకి వచ్చాక పన్నుల భారం పెంచారు. పరిశ్రమలను తరిమేసి 75% ఉద్యోగాలు పోగొట్టిన జగన్ కొత్తగా ఉద్యోగ కల్పన ఎలా చేస్తారని యువకులు ప్రశ్నిస్తున్నారు. షుగర్ ఫ్యాక్టరీ తెరిపించే బాధ్యత నాది, అది తీసుకుంటానని ఆనాడు రైతులకు ఆమదాల వలస ప్రజలకు హామీ ఇచ్చి వెళ్ళారు. తర్వాత కాలంలో 2019లో సీఎం అయిన తర్వాత దాన్ని ఊసుగానే ఈనాటికి కూడా ఎత్తలేదు. కాబట్టి ప్రజలారా ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ 2వ స్థాయిలో ఉన్నది. ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నదో తెలియదు. ఉద్యోగాలు లేవు. ఎక్కడ అడుగుతుంటే అడిగి అరెస్టు. ఏమి చేసావని ఈ రోజు ఓటు అడగడానికి ప్రతి ఇంటికి వస్తున్నావు. నువ్వు ఏం వేసావని ఓటు అడుగుతున్నావు. అసలు ఈ రాష్ట్రానికి ఏం చేసావు? జిల్లాలోని ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పలాసలో 200 పడకల కిడ్నీ పరిశోధన కేంద్రం నిర్మిస్తామని ఇచ్చిన మాట తూతూ మంత్రంగా మిగిలింది. ఇక్కడే కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 5 ఏళ్లలో ఆసుపత్రి భవనాన్ని అయితే నిర్మించారు. కానీ పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న డయాలసిస్ కేంద్రాన్ని నూతన భవనంలోకి మార్చలేదు. కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసే నిపుణులు, సూపర్ స్పెషాలిటీ వైద్యుల నియామకం జరగలేదు. ఉద్దానం అనే ప్రాంతంలో కిడ్నీ వ్యాధి సమస్య కోసం హాస్పిటల్ని ప్రారంభించి అది కూడా పూర్తి స్థాయిలో ప్రారంభించకుండా ఓన్లీ హాస్పిటల్ వరకే చూపించి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు ఏదైతే ఉన్న వైద్య సేవలు కానీ చేయకుండా ఈరోజు దాన్ని కూడాను ఒక ఎలక్షన్ స్టంట్ కింద వాడుకునే పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నారంటే మాత్రం ఇది కేవలం
ఇతను హామీల ముఖ్యమంత్రి కానీ ప్రజల్ని పట్టించుకునే ముఖ్యమంత్రి కాదని చెప్పి తెలియజేసుకుంటున్నాను. కళింగ నేలపై కపట ప్రేమ చూపిన జగన్ నేడు సిక్కోలుకు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం ఉప్పలపాడులో తెలుగుదేశం ప్రచార రథాన్ని వైకాపా కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రచారంలో నర్సరావుపేట పార్లమెంటు తెలుగుదేశం అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, అసెంబ్లీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. తెలుగుదేశం నాయకులు ప్రచారం చేస్తుండగా తమ గ్రామంలో ప్రచారం చేయొద్దంటూ వైకాపా కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. ప్రచార రథాన్ని అడ్డుకుని వైకాపా జెండాలు ఊపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తెదేపా నేతలకు సర్ది చెప్పి పంపించారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కార్యకర్తలను రెచ్చగొట్టి మమ్మల్ని అడిగించడం జరిగింది. రాబోయే కాలంలో ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రావట్లేదు, తప్పనిసరిగా వచ్చే ప్రభుత్వం టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం కాబట్టి ర్యాలీ ఆపుదాని ప్రయత్నం చేశారు. అది వాళ్ళ వల్ల చేత కాలేదు. తప్పనిసరిగా ఏ గ్రామంలో అయినా ఇత పరిస్థితులు ఉండకూడదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. రేపు రాబోయే కాలంలో కూడా ఎలక్షన్స్ కూడా ఈ విధంగా ఉంటాయి కాబట్టి మాకు ఉప్పలపాడులో పోలీస్ ఫోర్స్ ఉండాలి, ఎలక్షన్ సుజావుగా జరగాలని మేము చెప్తున్నాం. సీఏఏపై వైకాపా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని గుంటూరు జిల్లా మంగళగిరి తెలుగుదేశం అభ్యర్థి నారా లోకేష్ ప్రజలకు పిలుపునిచ్చారు. సీఏఏకు పార్లమెంటులో వైకాపా ఎంపీలు మద్దతు తెలిపారని గుర్తు చేశారు. గతంలో ఎన్డీఏతో కలిసి పనిచేసిన సమయంలోనూ ముస్లింలకు అన్ని పథకాలను వర్తింపచేశామని, ఈసారి అదే పద్ధతి కొనసాగుతుందని లోకేష్ భరోసా ఇచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే గంజాయి విముక్త రాష్ట్రంగా మారుస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. మంగళగిరిలో నిర్వహించిన రచ్చబండలో పాల్గొన్న లోకేష్ మహిళలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ముఖ్యమంత్రి గారు నివసిస్తున్న తాడేపల్లి పట్టణంలో ఆయన ఇంటి నుంచి కరెక్ట్ గా 100 మీటర్ల దూరంలో గంజాయి దొరుకుతుంది తల్లి. ఈ గంజాయి అన్నిటికీ కారణం ఒక వ్యక్తి, దయచేసి పేరు గుర్తుపెట్టుకోండి, అనంతబాబు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు. అనంతబాబుకి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన కానుక ఏంటో తెలుసా? ఎమ్మెల్సీ పదవి. మీటింగ్ పెట్టుకుంటే ఇట్లా పక్కన కూర్చోబెట్టించుకుంటాడు అనంతబాబుని. ఎంత న్యాయమో చూడండి. అమ్మా నేను హామీ ఇచ్చా, మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి 100 రోజుల్లో గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటారు. వైకాపా సామాజిక మాధ్యమ విభాగం కార్యకర్తలతో విశాఖ జిల్లా ఆనందపురం మండలం పెద్దిపాలెంలో నిర్వహించిన సమావేశం ఆరంభం నుంచి చివరి వరకు గందరగోళంగా మారింది. ముందుగానే ఎంచుకున్న కార్యకర్తలని తీసుకొచ్చిన సజ్జల కుమారుడు భార్గవ్ వారి చేత జగన్ భజన చేయించారు. భజన ఎంతలా సాగిందంటే ఆఖరికి తమ కుటుంబ సభ్యుల కన్నా జగనే ఎక్కువంటూ చెప్పుకొచ్చారు సమావేశంలో పాల్గొన్నవారు. అయితే ఇందులో 2 మహిళలు జగన్ ని ప్రశ్నలు అడిగినా ఆయన మాత్రం సమాధానం చెప్పలేదు. ముందుగానే ఇచ్చిన ప్రసంగ పాఠాన్ని చదివేసిన జగన్ కార్యకర్తలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎప్పటిలానే ముసిముసి నవ్వులు నవ్వి ఊరుకున్నారు. మధ్యలో జోక్యం చేసుకున్న సజ్జల భార్గవ్ వారికి సర్ది చెప్పి మమా అనిపించేశారు. నమస్తే, వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ డెస్టినీ వైజాగ్. సార్ నాకు ఒక చిన్న డౌట్ ఉంది సార్. మీరు పొలిటీషియన్ అవ్వకముందు ఒక మంచి ఎంటర్‌ప్రెన్యూర్, అసలు ఇవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు సార్? అండ్ నేను కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్నే, యూత్ని ఎంటర్‌ప్రెన్యూర్గా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి సజెషన్ ఏమైనా చెప్తారనుకుంటున్నాను సార్. ఆమె ఒక యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్ అంట వైజాగ్ నుంచి. మీరు పొలిటీషియన్, మీ పాలిటిక్స్, యాక్టివ్ పాలిటిక్స్ ముందు యూ వర్ అ సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్. యాజ్ అ యంగ్ ఆంటర్‌ప్రెన్యూర్ వుడ్ యూ లైక్ టు గివ్ హర్ సమ్ అడ్వైస్ ఆర్ సజెషన్స్? I will take the liberty to speak on behalf of CM గారు. ఆయన పొలిటికల్ జర్నీ ఎంత ఇన్స్పైరింగో ఆయన ఆంటర్‌ప్రెన్యూరల్ జర్నీ కూడా అంతే ఇన్స్పైరింగ్. మీరు దయచేసి లుక్ ఇట్ అప్ ఆన్ ది ఇంటర్నెట్. ఆయన లైఫ్ ఒక లెసన్. దేర్ ఇస్ అ లాట్ టు లెర్న్ ఫర్ యంగ్ పీపుల్ లైక్ యూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సార్. అన్న, నా పేరు హెచ్సి బాబ్యూలా, అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ ఫార్మసీగా వర్క్ చేస్తున్నాను. అన్న, మిమ్మల్ని తలవని రోజు, మీ గురించి మాట్లాడని రోజు, మీ గురించి రాయని రోజు లేదు. మా గురించి, మా ఫ్యామిలీ మెంబర్స్ గురించి అన్నా మర్చిపోయామమ్మ, కానీ మీ గురించి తలుచుకుంటూ ఒక్క రోజు కూడా లేదు. యూ హ్యావ్ బికమ్ మోర్ దెన్ ఎ ఫ్యామిలీ ఫర్ అస్ అన్న. ఎందుకంటే యు ఆర్ సచ్ ఎ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. ఎంత గొప్ప ఇన్స్పిరేషన్ అంటే ఒక అబ్రహాం లింకన్ గురించి, ఒక మహాత్మా గాంధీ గురించి, అంబేద్కర్ గారి గురించి మేము పుస్తకాల్లో చదువుకున్నాం, కానీ మాకు లైవ్ ఎగ్జాంపుల్గా మీరు ఉన్నారు అన్న. మీ లైఫ్ జర్నీ ఒకసారి మాకు చెప్పండి ప్లీజ్ అన్న. మీరు మాకు మీ లైఫ్ ఎక్స్పీరియన్స్
అన్నా 2019 ముందు వరకు నాకు 8 లారీల దాకా ఉండేవి. ఇప్పుడు 3 లారీలు ఉన్నాయి. గల ప్రధాన కారణం రవాణా రంగం మొత్తం కుదేలైపోయిందండి. హైట్ లోడ్లు, ఫైన్లు, రైతు సంబంధించిన ధాన్యాలు అవనాయి, లేదంటే మిర్చి అవనాయి, పత్తి అవనాయి, ఏం వేసుకెళ్ళినా సరే అది ఇంకా వాళ్ళకి ఏం సంబంధం లేదు గవర్నమెంట్ కి. రైతును బాగు చేద్దాం అంటున్నారు కానీ కేసులు లేకపోతే లోడ్లు ఎక్కడ వేసుకుని వెళ్తామండి మేము. గ్రీన్ ట్యాక్స్లు గత గవర్నమెంట్ లో 200 ఉండేదండి. ఇప్పుడు నా దగ్గర 12 టైర్ ఉంది. దానికి ట్యాక్స్ క్వార్టర్లీ వచ్చి 10,930 రూపాయలు. 2 ట్యాక్సులు కలిపి ఒక గ్రీన్ ట్యాక్స్ కింద సంవత్సరానికి ఒకసారి తీసుకుంటున్నారు. సుమారు 22,000 రూపాయలు చిల్లరే. 200 ఎక్కడండి, 22,000 చిల్లర ఎక్కడ? ఇవన్నీ ఎలా ఉంటే మేము లారీలు ఎక్కడ తిప్పగలం? మేము మళ్ళీ ఏ గవర్నమెంట్ ఎన్నుకోవాలో మీరు భరోసా ఇస్తే మేము ఎన్నుకుంటామని చెప్పి మీకు తెలియజేసుకుంటాం. లోకల్ ఎక్కువ బాగా గోతులండి, లాంగ్ కంటాను ఎవరు చెప్పుకోలేకపోతున్నారండి బాధలు అంతే. ఎయిర్పోర్ట్ రేట్లు ఏంటండి, రూపాయి 100 రూపాయలు పెరిగిపోయిందండి. డీజిల్ పెరిగిపోయింది, పెట్రోల్ పెరిగినాయి. కానీ అవన్నీ తగ్గిందామని చెప్పాడు, ఏం తగ్గించింది ఏమీ లేదు, పెంచుకుపోయారు. అది తోలకాలు ఏమో ఉండలేదండి. ఒరిజినల్ ఇన్సూరెన్స్ కట్టమంటే డబ్బులు ఉండాలి కదండి. డబ్బు ఉంటే ప్రతి ఒక్కటి కట్టొచ్చు. లేవు, డబ్బులు లేవు, బేకులు చేయడం మానేశారండి. మాకు ఇంటి ఇదే గడడం కూడా కష్టంగా ఉన్నది. మాకు తెలంగాణలో ఎంత ఉందో వేరియేషన్ ఇక్కడ ఎంత ఉందో ఒకసారి చూడండి. గ్రీన్ ట్యాక్స్లు ఎలా పెరిగినాయో. మాకు వచ్చే గవర్నమెంట్ అయితే మటుకు కిరాయిల రేట్లు పెంచాలా, ట్యాక్స్లు తగ్గించాలా, గ్రీన్ ట్యాక్స్ తగ్గించాలా. భజన పరులు కీర్తిస్తుంటే నిజమేనని అనగారిన ప్రజలు అక్కున చేర్చుకున్నారు. తలపై చేయి పెట్టి దీవిస్తూ ముద్దులు కురిపిస్తే మనవాడేనంటూ మురిసిపోయారు. చర్చిలోకి వెళ్లి కళ్లు మూసుకుని ప్రార్థనలు చేస్తే గుడ్డిగా నమ్మేశారు. ముఖ్యంగా దళిత క్రైస్తవులను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్న జగన్ ఆ తర్వాత వారి సంక్షేమాన్ని గాలికొదిలేశారు. ఎన్నికల వేళ మరోసారి ముద్దులతో మోసం చేయడానికి ఆయన తాము సిద్ధంగా లేమంటూ క్రైస్తవులు తేల్చి చెబుతున్నారు. మైనారిటీ చెల్లెమ్మల వివాహానికి వైఎస్ఆర్ కానుకగా ₹1,00,000 ఇస్తాం. పాస్టర్లకు వివాహ రిజిస్టర్ లైసెన్స్ పద్ధతిని సులభతరం చేస్తాం. పాస్టర్లకు ₹5,000 తగ్గకుండా గౌరవ వేతనం ఇస్తాం. హోలీ ల్యాండ్ యాత్రకు వెళ్లే క్రిస్టియన్స్ ఆర్థిక సహాయం చేస్తాం. ప్రమాదవశాత్తు క్రిస్టియన్ మైనారిటీకి చెందిన వారు మరణిస్తే వారి కుటుంబానికి వైఎస్ఆర్ బీమా ద్వారా ₹5,00,000 ఇస్తాం. చూశాం కదా క్రైస్తవులకు జగన్ ఇచ్చిన హామీలు. ఆయన మాటలు నమ్మిన వారిని నట్టేట ముంచడంలో జగన్కు మరెవ్వరూ సాటిరారు. ఈ ఒక్క విషయంలోనే ఆయన అందరినీ సమానంగా చూస్తారు. తన మన అన్న భేదం లేదు. ఎవరినైనా సరే మోసం చేయడమే ఆయనకు తెలిసిన ఏకైక విద్య. ఇందుకు నిదర్శనమే క్రైస్తవులకు ఆయన చేసిన నమ్మక ద్రోహం. గత ఎన్నికలకు ముందు మేనిఫెస్టోను బైబిల్తో పోల్చి ఊరువాడ ప్రచారం చేశారు. క్రైస్తవుల ఓట్లు దండుకొని గద్దెనెక్కారు. ఈ 5 ఏళ్లలో వారికిచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు సరికదా, గత ప్రభుత్వంలో ఉన్న పథకాలకు మంగళం పాడేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో జెరూసలేం యాత్రకు వెళ్లే క్రైస్తవులకు ఆర్థిక సాయం అందించింది. ఏటా 5 కోట్లు బడ్జెట్లో కేటాయించి ఖర్చు చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన జగన్ 2020-21, 2021-22లో కరోనా సాకు చూపి యాత్రకు చిల్లి గవ్వా ఇవ్వలేదు. 2022-23 బడ్జెట్లో కేవలం 2.5 కోట్లు, 2023-24లో మరింత తగ్గించి 1.5 పరిమితం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 70,000 మంది పాస్టర్లు ఉన్నా కేవలం 9,000 మందే ప్రభుత్వ ఆర్థిక సాయానికి దరఖాస్తు చేసుకున్నారు. చర్చిలకు సంబంధించిన సమస్త వివరాలు సేకరిస్తున్నందున వెనకాడుతున్నారు. క్రైస్తవుల ఆడపిల్లల వివాహాలకు తెలుగుదేశం ప్రభుత్వం పెళ్లి కానుక పథకం కింద ₹50,000 ఆర్థిక సాయాన్ని అందించింది. దాదాపు 5,000 మందికి లబ్ధి చేకూర్చింది. పెళ్లి కానుక సాయం రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన జగన్ 2019 జూన్లో దరఖాస్తులు చేసుకున్న వారికి ఇప్పటికీ సాయం చేయలేదు. దీంతో కొందరు కోర్టును ఆశ్రయించగా 2022 అక్టోబర్ నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 3 నెలలకొకసారి ఆర్థిక సాయం అందిస్తామని చెప్పినా ఇప్పటి వరకు కేవలం 199 మందికి మాత్రమే అందించింది. క్రైస్తవ వివాహాలకు పాస్టర్లు జారీ చేసే లైసెన్స్ విధానాన్ని జగన్ ప్రభుత్వం కుదించింది. దీంతో 3 ఏళ్లకొకసారి వారు రెన్యువల్ కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. క్రైస్తవుల్లో ప్రమాదవశాత్తు మృతి చెందితే 5 లక్షలు, సాధారణంగా మరణిస్తే 2 లక్షల ఆర్థిక సాయాన్ని గత ప్రభుత్వం అందించింది. జగన్ అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని నిర్వీర్యం చేశారు. కుటుంబంలో ఆదాయం సమకూర్చే వారికే పరిమితం చేశారు. చర్చిల నిర్మాణం, మరమ్మతులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఇచ్చే 5 లక్షల సాయాన్ని జగన్ ప్రభుత్వం రద్దు చేసింది. గత 5 ఏళ్లలో పట్టుమని 10 చర్చిలకు కూడా నిధులు మంజూరు చేయలేదు.
పోలవరాన్ని సుడిగుండంలోకి నెట్టారు. వెలిగొండను ఒట్టి కుండగా మార్చారు. గాలేరు నగరిని గాలికొదిలేశారు. వంశధారను వెల్లికలా పడేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక జలయజ్ఞాన్ని భగ్నం చేశారు. నీటిపారుదల శాఖకు 2 మంత్రులు మారినా ప్రాజెక్టుల తలరాత మారలేదు. రాష్ట్రానికి జీవనాడైన పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి చేస్తామో తెలియదని ప్రస్తుత మంత్రి అంబటి రాంబాబు చేతులెత్తేశారు. 2 ఏళ్లవుతున్నా ధ్వంసమైన డయాఫ్రమ్ వాల్ను ఎలా పునరుద్ధరించాలో తేల్చడం లేదు. వేగంగా సాగుతున్న పోలవరం పనుల్ని రివర్స్ టెండరింగ్ పేరుతో రివర్స్ చేశారు. గుత్తేదారులను మార్చితే సరిదిద్దుకోలేని సంక్షోభం తప్పదని కేంద్ర జలశక్తి శాఖ హెచ్చరించినా లెక్క పెట్టలేదు. ఎగువ కాఫర్ డ్యాం గ్యాపులు సకాలంలో పూడ్చకుండా జాప్యం చేశారు. ఫలితంగా వరదల సమయంలో తీవ్ర నష్టం వాటిల్లింది. దానివల్లే పోలవరం సంక్షోభంలో చిక్కుకుందని కేంద్రము తేల్చింది. 1 ఎకరం కూడా ఆయకట్టు అదనపు ఆయకట్టు తీసుకురాకుండా సంగం బ్యారేజ్ కి ఆటికి వీటికి రంగులేసి ప్రారంభించారు. ఈ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టుకి ఎంత దారుణం అంటే 1800 కోట్లు ఖర్చు పెట్టి 600 కోట్లు మెగాకి ఇచ్చి ఇక నిస్సిగ్గుగా చెప్తా ఉన్నారు. ఏది 6% పూర్తి చేశామని. ఈ ప్రగతి ఇది. వెలిగొండ 2వ టన్నెల్ను మాత్రమే పూర్తి చేసిన జగన్ ఏకంగా ప్రాజెక్టే పూర్తయిందన్నంత హడావిడి చేశారు. ఆ టన్నెల్ నిర్మాణంతో ఎలాంటి ఆయకట్టు సాగులోకి రాలేదు. వెలిగొండ కింద కనీసం తొలిదశ ఆయకట్టు సాగులోకి రావాలన్నా మరో 2 ఏళ్లు పడుతుందని జలవనరుల శాఖ అధికారులే చెబుతున్నారు. అది కూడా ప్రభుత్వం దయతలిచి మరో 4000 కోట్ల రూపాయలు నిధులిస్తేనే సాధ్యమని అంచనాలు రూపొందించారు. 2023-24లో వెలిగొండకు ప్రభుత్వం 101 కోట్లు కేటాయించింది. కానీ ఖర్చు చేసింది 26 కోట్లే. ఈ లెక్కన జగన్ అధికారంలో ఉంటే వెలిగొండను మర్చిపోవాల్సిందే. వంశధార, నాగావళి అనుసంధానాన్ని అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా పూర్తి చేస్తామని చెప్పిన జగన్ 5 ఏళ్లు గడిచినా చెయ్యలేకపోయారు. నిధుల కొరత కారణంగా తోటపల్లి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రాయలసీమ ఎత్తిపోతల, హంద్రీనివా సుజల స్రవంతి డిస్ట్రిబ్యూటరీలు, గాలేరు నగరి 2వ దశ డిస్ట్రిబ్యూటరీలు ఇలా చెబుతూ పోతే ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు. 2024 తర్వాతే వీటిని పూర్తి చేయగలమని వైకాపా ప్రభుత్వమే అసెంబ్లీలో లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది. దీన్ని బట్టి ఈ 5 ఏళ్లలో జలయజ్ఞానికి జగన్ చేసింది శూన్యమే. 2వ టన్నెల్ లైనింగ్ పొరపాటున నీళ్లు వదిలితే మొత్తం టన్నెలే కూలిపోయే పరిస్థితి ఉన్నది. అది వదిలితే టన్నెల్ లోపల పెద్ద పెద్ద సొరంగాలు తీశారు. బొక్కల మట్టి మాన్యువల్ ద్వారా వచ్చిన మట్టిని బయటికి వేయకుండా పక్కన 2 ఫస్ట్ టన్నులు వేశారు. కాబట్టి చాలా రకాల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. జగన్ సర్కారు ప్రణాళిక లోపమే జలయజ్ఞానికి శాపమైంది. నిధులను కావాల్సిన గుత్తేదారుల కోసం విడుదల చేయడం తప్ప తక్షణ అవసరమైన ప్రాజెక్టులపై వెచ్చించలేదు. జాతీయ హరిత ట్రైబ్యునల్ నిర్మాణాలు ఆపాలని ఆదేశించిన ప్రాజెక్టులకు, ఇప్పట్లో నీళ్లు అందుబాటులోకి రాని ఎత్తిపోతల పథకాలకు బిల్లులు చెల్లించేసి నిధులు దుర్వినియోగం చేశారు. జగన్ జమానాలో జలయజ్ఞం అంచనాలు ఆకాశంలో ఉంటే కేటాయింపులు అధ పాతాళంలో ఉన్నాయి. అత్యవసర కేటాయింపుల్లోనూ అరకొరగానే ఖర్చు చేశారు. జగన్ పూర్తి చేస్తానన్న 26 సాగునీటి ప్రాజెక్టులకు 5 ఏళ్లలో 61,573 కోట్లు ఇస్తామంటూ బడ్జెట్లో ప్రతిపాదించారు. కానీ ఉద్యోగుల జీతాలు, ఇతర నిర్వహణ వ్యయాలు అన్నీ కలిపి 35,265 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. దీని ప్రకారం నికరంగా నిర్మాణంపై చేసిన వ్యయం చాలా తక్కువే. చంద్రబాబు అధికారంలో ఉన్న గత 5 ఏళ్లలో జలవనరుల శాఖకు 68,293 కోట్లు ఖర్చు చేశారు. జగన్ గద్దెనెక్కినప్పటికీ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడానికి 74,183 కోట్లు సరిపోతాయని అంచనా. జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చిన కొత్త ప్రాజెక్టుల అంచనా విలువ 90,632 కోట్లు. జగన్ సర్కారు లెక్కల ప్రకారం అన్నింటికీ 1,64,815 కోట్ల అవసరం. కానీ 5 ఏళ్లలో జలయజ్ఞానికి జగన్ ఖర్చు చేసింది కేవలం 35,265 కోట్ల రూపాయలే. నిర్మాణ రంగంలో ఎప్పటికప్పుడు ధరలు పెరిగిపోతుంటాయి. కట్టడాలు ఎంత త్వరగా పూర్తి చేసుకుంటే అంత మేలు.